ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ జూన్ 2025లో విడుదల చేసిన ప్రపంచంలోని 50 అత్యుత్తమ అల్పాహారాలు జాబితాలో భారతదేశానికి చెందిన 3 వంటకాలు స్థానం సంపాదించాయి. ఇది భారతదేశపు గొప్ప పాకశాస్త్ర వారసత్వానికి, ఇక్కడి అల్పాహారాల విశిష్టతకు దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో మహారాష్ట్రకు చెందిన మిసల్ పావ్ 18వ స్థానంలో నిలిచింది. పరోటా 23వ స్థానాన్ని దక్కించుకోగా, దేశ రాజధాని ఢిల్లీ వాసుల ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చోలే భటూరే 32వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వంటకాలు కేవలం ఉదయం పూట ఆకలి తీర్చే పదార్థాలు మాత్రమే కావని, అవి మన దేశంలోని స్థానిక సంస్కృతులు, కమ్యూనిటీలతో లోతుగా పెనవేసుకుపోయిన అంశాలని, ప్రజలు వీటితోనే తమ దినచర్యను ప్రారంభిస్తారని టేస్ట్ అట్లాస్ తన నివేదికలో ప్రశంసించింది. టేస్ట్ అట్లాస్ మిసల్ పావ్ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, ఘాటైన రుచి, కరకరలాడే బేస్, ఎరుపు, గోధుమ, నారింజ, ఆకుపచ్చ రంగులతో కళాఖండంలా కనిపించే ఈ వంటకం మహారాష్ట్ర స్ట్రీట్ ఫుడ్లో రత్నమని వర్ణించింది. స్పైసీ కూరతో పాటు పావ్ బ్రెడ్, ఉల్లిపాయలు, కొత్తిమీర, సేవ్లతో సర్వింగ్ చేసే ఈ డిష్ ఆహార ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న పరోటా, చోలే భటూరే సాంప్రదాయకంగా ఉత్తర భారత వంటకాలైనప్పటికీ దేశవ్యాప్తంగా ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. వివిధ ప్రాంతాల్లో అక్కడి స్థానిక రుచులకు అనుగుణంగా వీటి తయారీ విధానంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో చోలే భటూరే అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ కాంబినేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. టేస్ట్ అట్లాస్ కేవలం టాప్ 50 అల్పాహారాల పేర్లను మాత్రమే కాకుండా 51 నుంచి 100 వరకు ఉన్న ర్యాంకులను కూడా తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఈ జాబితాలో నిహారీ, శ్రీఖండ్, పాలక్ పనీర్ వంటి భారతీయ వంటకాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్ల కోసం టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల నుంచి రేటింగ్లను సేకరిస్తుంది. అల్పాహార ర్యాంకింగ్ల కోసం 2025 మే 15 నాటికి 41,000కు పైగా రేటింగ్లను ప్రాసెస్ చేయగా, వాటిలో సుమారు 24,000 రేటింగ్లను సరైనవిగా, విశ్వసనీయమైనవిగా నిర్ధారించినట్లు సంస్థ తెలిపింది. వీటిని ఫిల్టర్ చేయడానికి తమ వద్ద అధునాతన యంత్రాంగాలు కూడా ఉన్నాయని టేస్ట్ అట్లాస్ పేర్కొంది. గతంలో టేస్ట్ అట్లాస్ టాప్ 100 డిషెస్లో బటర్ గార్లిక్ నాన్, ముర్గ్ మఖానీ, టిక్కా, తందూరి స్థానం పొందాయి. ఈ వరుస అంతర్జాతీయ గుర్తింపులు భారతీయ అల్పాహార సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణకు నిదర్శనమని ఆహార రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.